Right, 1, 2, 3. ద్వారకాపురం కాలనీ నుంచి మాట్లాడుతున్నామండి. మూసికి దగ్గరలోనే ఉన్నాము. దగ్గరలో అంటే మరీ దగ్గరలో ఏం లేము. ఇక్కడ అన్ని విధాల మనకు సౌకర్యాలు ఇచ్చి మనకు రిజిస్ట్రేషన్లు ఎందుకు చేశారు ఈ ల్యాండ్లకి? ఇలాంటి మీరు తీసేసేటప్పుడు ఇళ్ళని తీసేయాలనుకున్నప్పుడు ల్యాండ్ రిజిస్ట్రేషన్ చేయాల్సింది లేకుండే, పట్టాలు ఇచ్చి ఆపాల్సింది ఉండే. ఇలా రిజిస్ట్రేషన్లు చేసి ఇంత కాలనీని సగం కాలనీని తీసేస్తే ఇంతమంది ప్రజలకి ఎలాంటి మనకు చూపిస్తారు? మాకు ఏదైనా మాకు ఉపాధి చూపించాలి. అసలు తీసేయడానికి కారణం ఏంది? అసలు దేనికోసం తీసేస్తారు? తీసేయాల్సిన అవసరం ఏముంది? ఎటువంటి అవేర్నెస్ లేకుండా, ఏ విషయమే మాకు ప్రజలకు ఎవరికి చెప్పకుండా మీ పాటికి మీరు చేసుకుంటూ గవర్నమెంట్ వెళ్ళిపోతే ఎవరు అడగరు అనుకుంటున్నారా? లేకపోతే ఎలా నిలబడ్డా మేము ఏం చేసినా మాదే నడుస్తుంది, మాకు చెల్తుంది అనే దాని మీద మీరు ఇవన్నీ చేస్తూ పోతూ ఉంటే మాత్రం ఎవరం ఇక్కడ సైలెంట్గా మాత్రం ఊకము. మా ఇల్లులో మాకు మాత్రం ఖచ్చితంగా కావాలి. రిజిస్ట్రేషన్ చేసిన ఫ్లాట్లు కాబట్టి మేము ఇక్కడ అడుగుతున్నాము. మేమందరం ఇక్కడ కలిసి ఉంటున్నాము. ప్రతి దాంట్లో కూడా మేము ట్యాక్సీ పే చేస్తున్నాము. కరెంట్ బిల్లులు, వాటర్ బిల్లులు ప్రతి ఒక్కటి పే చేస్తున్నాం. ఏ ఒక్కటి కట్టకపోయినా, ఏది చేయకపోయినా ఇక్కడ మాది రిజిస్ట్రేషన్ ప్లాట్ కాదు అని అంటే మీరు తీసేసేయండి. మూసి ఉంది అనుకున్నప్పుడు మీరు రిజిస్ట్రేషన్కి పర్మిషన్ ఎలా ఇచ్చారు? ఈ రోజు రోడ్లు వేయడానికి కావాల్సిన అవసరం ఏముంది? రోడే కావాలని ఏముంది? రోడ్ చేయడం వల్ల మా ఇళ్ళని తీసేసి ఇళ్ళ మీద సమాధులు ఏమైనా కడతారా? ఇల్లుని ఇల్లులాగా ఉండనియండి. మా ఇళ్ళని మాకు తీసేస్తా అంటే మాత్రం మేము ఇక్కడ ఎవరు ఊకునే సమస్య అయితే లేదు. అని చెప్పాడు రేవంత్ రెడ్డి. కరెక్టే, అదంతా చేసుకోమనండి. అక్కడ ల్యాండ్ ఉన్నది, నీకున్న ల్యాండ్ తీసుకో. వాళ్ళకి గుడిసెల్లో ఉన్న వాళ్ళని తీసేసాయి, గుడిసెలు తీసేసి వాళ్ళకి డబుల్ బెడ్రూమ్ ఇచ్చావు, అది మంచి చేసినావు. నువ్వు రెడ్ జోన్ అంటున్నావు, బఫర్ జోన్ అంటున్నావు, ఈ జోన్ ఆ జోన్ అంటే మాకు ఏ జోన్ తెలియదు. మాకు ఇంతవరకు మేము ఉన్నాం పైసా కూడబెట్టి, మేము రూపాయి కష్టం చేసి కూడబెట్టుకున్న సొమ్ము అది అన్యాయంగా వచ్చినది, ఆక్రమించుకున్నది, కబ్జాలు చేసుకున్న ల్యాండ్ కూడా కాదు ఇది. మేము కబ్జాలు చేసుకున్న ల్యాండ్ అయితే మీరు తీసుకోండి. మాకు రిజిస్ట్రేషన్లు ఉన్నాయి, అన్ని షూరిటీలు ఉన్నాయి, పకడ్బందీగా ఉన్నాయి. నువ్వు ఇవాళ వచ్చి నువ్వు తీసేస్తే ల్యాండ్ అది అని చెప్పేస్తే ఎవరు పోతారు? ఎక్కడ పోతారు? ముసలోళ్ళు ఉన్నారు, పెద్దవాళ్ళు ఉన్నారు, మాకు స్కూళ్ళు ఉన్నాయి, అందరు మధ్యతరగతి ఫ్యామిలీలు. ఇవన్నీ మాకేం కోట్లు ఉన్నాయా? ఇక్కడ ఊర్లలో నుంచి అమ్ముకొని వచ్చి ఇక్కడ కొనుక్కున్న ఒక ఫ్లాట్ ఇంత ఇబ్బంది పెడితే మమ్మల్ని కష్టం కదా? పేద ప్రజలందరూ రోడ్డు మీద ఈడిస్తే. ఇంకో పాయింట్ అండి, మాకు ఒక నిమిషం, 4 నెలల కింద సర్వే జరుగుతుంది మూసీ పాతని. మీరు నిన్న పోయిన నెలలో మీరు రిజిస్ట్రేషన్ ఎట్లా చేశారు? పక్క బిల్డింగ్స్ ఇప్పుడు మా ప్లాట్ లోనే ఒక్కొక్కరు ఇద్దరు కొన్నారు. ఎట్లా చేస్తారు? 3 నెలల సర్వే ఉంది, మీరు సర్వే చేస్తున్నారు. 3 నెలల కింద వేసారు అంటున్నారు. మాకాడ బిల్స్ తీసుకెళ్లారు. మీరు మీ మనసుకు తెలవాలి రిజిస్ట్రేషన్ ఎట్లా చేశారు. మాకు రిజిస్టర్ ఆఫీసర్ రావాలి. రిజిస్టర్ ఎట్లా చేసిండు? పోయిన నెల కొన్నారు. ఒక్కొక్కరు కష్టపడి కిరాణా షాప్ పెట్టుకున్న వాళ్ళు కొనుక్కున్నారు. వాళ్ళ బాధ రాత్రి ఆయనకు స్ట్రోక్ వచ్చింది. ఆయన బాధ ఏంది? తినకుండా కూడబెట్టి ఇంటికి చూడండి ఆ మండ పెట్టిన ఆకులు కూడా వాళ్ళకి ముందుకే కూలగొడతారంటే వాళ్ళ ఆవేదన అర్థం చేసుకోవాలి. స్ట్రోక్ వచ్చింది. మేము రేవంత్ రెడ్డి గాని మనం గెలిపించుకుంది ఎందుకంటే ఒక మార్పు రావాలని గెలిపించుకున్నాం గానీ మనకి ఇట్లా చేస్తారని కాదు. ఒక అవేర్నెస్ లేదు. యాక్చువల్ గా ఫస్ట్ చెప్పాలంటే జనాల్లో ఒక భయం తెప్పించినాడు. దొంగచాటుతనం, మీడియాకు ఒకటి చెప్తున్నాడు, చేసే పని వేరు, ఇన్ఫర్మేషన్ లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పాలంటే ఇన్ఫర్మేషన్ లేదు. 4 నెలల కింద చేశాడంట, వచ్చారు వాళ్ళందరూ వాళ్ళు పోలీసు వాళ్ళు రావడం ఏంటండి? యాక్చువల్ గా కరెంట్ బిల్లులు ఎవరు తీసుకుంటారు? కరెంట్ బిల్లులు వచ్చి మేము కరెంట్ బిల్లులు తీసుకుంటున్నామని అందరం ఆయన ఏదో మంచి చేస్తాడని ఇస్తే సర్వే అంట వస్తున్నారు, దొంగచాటంగా చేస్తున్నారు. సుందరీకరణం చేయాలంటే ఆయనకి గవర్నమెంట్ ల్యాండ్ చాలా ఉంది. యాక్చువల్ గా చెప్పాలంటే మూసీకా మీరు చూడండి, పర్ఫెక్ట్ గా చూడండి, చాలా గవర్నమెంట్ ల్యాండ్ వదిలేసి ప్రైవేట్ ల్యాండ్ లోకి వచ్చేసి ఇది ప్రైవేటు. యాక్చువల్ గా తను చెప్పింది ఏంటంటే అపార్ట్మెంట్లని ఈ పని వర్క్ చేసుకున్న వాళ్ళ బిల్డింగ్స్ మేము పుట్టుకోము,
ఓన్లీ రేకులే ముట్టుకుంటున్నాం, మేము బిల్డింగ్స్ టచ్ చేయట్లేదని మీడియాకి చెప్తున్నాడు. మీడియాకి చేసేది ఒకటి, తను చేసేది ఒకటి. అంత రాంగ్ స్టేట్మెంట్, రాంగ్. నిన్న పొన్నం గారు కూడా మాట్లాడతాడు, మేము హైడ్రాన్ ముట్టుకుంటున్నాం అన్నప్పుడు సర్వే ఎందుకు చేస్తున్నారు? బఫర్ జోన్ అని ఎందుకు పెట్టారు? మీరు యాక్చువల్గా బఫర్ జోన్ గురించి మాట్లాడండి. ఎంఆర్ఓ రావాలి, అందరు వచ్చి మాకు చెప్పాలి. మీరు దొంగచాటుగా బండిలు వేసుకొని మిలిటరీని పెడుతున్నారు. మీరు అంత భయం ఉన్న వాళ్ళు మిలిటరీని ఎందుకు టచ్ చేస్తున్నారు? 5 మంది 6 మంది మిలిటరీ ఎందుకు వస్తున్నారు? ఎందుకు దొంగచాటుగా సంబాలకేసారు? డేర్ ఉండి, అన్ని డేర్లు ఉంటే డైరెక్ట్ చెప్పండి. ఆయన మేము ఇయ్యము, రిజిస్ట్రేషన్ చేసుకున్నాం. ఒక్కొక్కరు కష్టపడి రూపాయి అన్ని బ్యాంకులో లోన్స్ ఉన్నాయండి, కట్టలేదు. ఇప్పుడు బ్యాంకులో ఎవడు కట్టాలి? నువ్వు వెళ్ళు అంటున్నావు. నువ్వు ఇచ్చేది డబుల్ బెడ్రూమ్ కేసీఆర్ మీద నెడుతున్నావు. యాక్చువల్గా చెప్తున్నా అంటే కేసీఆర్ ప్రభుత్వం చేసింది మీకోసం, ఆల్రెడీ వాళ్ళు చేసిన ఇది ప్రాజెక్ట్ అంటున్నారు. వాళ్ళు ఆలోచించారు. అప్పుడు ఇన్ని కుటుంబాలు రోడ్డు మీద పడుతున్నా వాళ్ళు డ్రాప్ అయ్యారు. యాక్చువల్గా చెప్పాలంటే డ్రాప్ అయ్యారు. నువ్వు ఇప్పుడు వచ్చి కొత్తగా నీ సుందరీకరణ చేస్తా అంటే ఫస్ట్ మూసిని నీటికి చేయడం నేర్చుకోండి. వాటర్లో డ్రైనేజ్ కలుస్తుంది, ఫ్యాక్టరీలు కలుస్తుంది, ఎంపీల ఇల్లులు ఉన్నాయి, ఎంపీలు ఎమ్మెల్యేల ఇల్లు ఉన్నాయి. ఫస్ట్ వాటి పలాగొట్టండి. సెక్రటరీ ఎక్కడ ఉందండి? మూసిలో ఉంది, దాన్ని చూడండి ఫస్ట్. మీరేమో పెద్ద పెద్ద బిల్డింగ్లలో ఉంటారు. మిడిల్ క్లాస్ ఫ్యామిలీ కూడబెట్టుకొని ఏదో కష్టం తినక పెట్టుకున్నవి. మేము మాత్రం స్థలం ఇచ్చే ప్రసక్తే లేదు. సర్వేకి వస్తే చావనికైనా రెడీ, చంపనికైనా రెడీ. देखिए ये ना द्वारकापुरम कॉलोनी है और ये दिलसुख नगर में आता है। और एक बात, ये जो बफर जोन वगैरह मूसी करके ये जो रेवंत रेड्डी सर जो लेकर आए नया स्कीम, और एक बात मैं बताना चाह रहा हूँ, यहाँ पे कई ऐसे घर है अभी हाल में देखो, लोग 30-40 साल से रह रहे हैं। मैं भी 2 साल पहले लिया, करोड़ ऑफ रुपीज डाल के ये लैंड लिए सो है। और एक बात है, अभी ये बफर जोन वगैरह किसी को क्लैरिटी नहीं है, हाउसिंग लोन लिए सो, पर्सनल लोन, प्राइवेट लोन सब लिए सो। कौन पे करता है इसको? और चलो बस हम लोग गलत है, ठीक है, रजिस्ट्रेशन करे वाला गलत है, लाइट डिपार्टमेंट वाला गलत है, इलेक्ट्रिसिटी डिपार्टमेंट, वाटर डिपार्टमेंट, ये सब लोग गलत है। आप पहले उन पे एक्शन लो। आप कुछ भी एक्शन नहीं लेके बफर जोन है, ये घर जाता वो घर जाता, नया प्लान लेकर आ रहे, करो डेवलपमेंट, बहुत अच्छी बात है। लेकिन हमारा पहली बात, हमारे परेशानी तो समझो आप लोग, हम लोग करोड़ ऑफ रुपीज इन्वेस्ट करके ये लिए सो है लैंड, कौन हमारा फ्यूचर के लिए करे सो है। एक जनरेशन है, मेरे पिताजी काम करते हैं, फिर मैं काम कर रहा हूँ, वो पूरा डाल के, और आगे भी हमारे को फ्यूचर लोन्स बनना है, कौन पे करता? रेवंत रेड्डी सर, आप इसके जिम्मेदार है क्या? अभी हाल में अपार्टमेंट में एक जन को हार्ट स्ट्रोक आया, कुछ भी हो गया तो आप जिम्मेदार रहेंगे उसके। अगर फ्यूचर में और भी किसी लोगों को आएगा तो आप ही जिम्मेदार है इसका। आप पहली बात ना पब्लिक को से राहत क्या है पहले इन्फॉर्म करो। और ये बफर जोन बोलने का, ये डेवलपमेंट प्रोजेक्ट हमको जरूरत नहीं है। हमारे को हमारा प्रॉपर्टी होना, हम लोग बहुत मेहनत करके लिए सो है, और ये कौन सा कब्जा का लैंड ना होता। और एक बात, इतने बार फ्लड्स आए, मूसी बहुत सारे रेनफॉल्स हुए, एक ड्रॉप पानी यहाँ पर नहीं आया, एक ड्रॉप, ना ही कॉर्नर बिट तक आया। और हम लोग FTL के अंदर नहीं है, बफर जोन में, हमारा कुछ प्रॉब्लम नहीं है, एकदम हाइट में है हम लोग। पहली बात तो आप वो क्लैरिटी दो पब्लिक को, खाली बस बफर जोन है उड़ा देते कर देते बोलते, हम लोग ये मानने वाले नहीं है हम लोग, और हम लोग हटने वाले भी नहीं है। वो बुलडोजर आन दो, हमारे ऊपर से लेकर जाना बुलडोजर भी, लेकिन हम लोग तो नहीं हटेंगे। ये हमारा मेहनत का पैसा है, ऐसा हम लोग क्या इधर उधर मुंह मार के वगैरह कमाए सो नहीं है। हमारे पिताजी मेहनत करे, हम मेहनत करे, और आगे के लोन्स कौन बनता? और सबका वही परेशानी है, ऐसा मेरा अकेले का परेशानी नहीं है, सबका वही परेशानी है। बैंक्स को अगर आप जिम्मेदार होंगे और बच्चों का फ्यूचर के लिए बोल के लिए, अगर हमारे को कुछ भी हो गया आगे कैसा बच्चे वगैरह कैसा जीना। पहली बात, आप ये बफर जोन वगैरह जो भी है ये हटाओ और इन्फॉर्मेशन क्लैरिटी दो। अगर उतना अगर करेक्ट रहते तो हाल में भी रजिस्ट्रेशन हुए, क्यों हुए? रजिस्ट्रेशन नहीं होना था, रोक देना था रजिस्ट्रेशन। अरे सब लोग लाइट बिल ले रहे, इलेक्ट्रिसिटी बिल ले रहे, प्रॉपर्टी टैक्स पे कर रहे, ये सब भी गलत ही है। फिर अगर हम लोग ऐसा आप बोल के नया प्रोजेक्ट लेकर आ रहे, आप ईयर्स पहले स्टार्ट कर देना था, ये सब नहीं करना था आप। ठीक है, తెలంగాణ గవర్నమెంట్ కాంగ్రెస్ ప్రభుత్వం రావడానికి కారణం పబ్లిక్లలో ఈరోజు మార్పు రావాలంటే కాంగ్రెస్ రావాలని మాటలు చెప్పడంతో తెలంగాణ పబ్లిక్ అంతా ఓట్లేసి గెలిపించిన రేవంత్ రెడ్డి గారు ఈరోజు హైదరాబాద్ డెవలప్మెంట్ అని చెప్పి, మూసీ డెవలప్మెంట్ అని చెప్పి, హైడ్రా అని చెప్పేసి ఎంతో మంది బీదల మిడిల్ క్లాస్ పబ్లిక్ కడుపు కొడుతూ ఈరోజు వాళ్ళ ఆక్రోశానికి గురవుతున్నారు. ముఖ్యంగా ఈరోజు మీరు ఇది మా చితనపూర్ డివిజన్లో ఆల్మోస్ట్ భవానార్, ద్వారకాపురం నుంచి పనీర్ కాలనీ, ఇంద్రనగర్, గణేష్పూర్ కాలనీ, మారుతినగర్, వినయనగర్ కాలనీ ఆల్మోస్ట్ చితనపూర్ డివిజన్లో మెయిన్ కాలనీ అంతా సగం కాలనీలు కొట్టేసి నువ్వు చేయాల్సిన డెవలప్మెంట్ ఏంటిది అసలు? అంటే నువ్వు ఈ మెయిన్ రిజిస్ట్రేషన్ చేసుకున్న డాక్యుమెంట్స్, పట్టా ల్యాండ్లు ఉన్న వాళ్ళకి గవర్నమెంట్ పర్మిషన్లు ఇచ్చి 5 ఫ్లోర్లు 6 ఫ్లోర్లు పర్మిషన్ ఇచ్చి కట్టుకున్న ఇళ్ళని మీరు ఈరోజు ట్యాక్స్ పే చేసుకొని, వాటర్ బిల్ పే చేసుకొని, కరెంటు బిల్ కట్టించుకొని
ఇంతమంది ట్యాక్స్ పైసలతో నీ గవర్నమెంట్ నడిపించుకుంటా ఇది అదే పబ్లిక్ని నీవు వాళ్ళ జీవితాలు నాశనం చేస్తా అంటే ఈరోజు గత 30-40 సంవత్సరాలుగా ఇదే కాలనీలో ఉంటున్నారు. ఎంతోమందితో రిలేషన్లో ఉన్నారు వాళ్ళు, ఎంతోమందితో నా పిల్లల భవిష్యత్తు ఇక్కడిక్కడ స్కూల్స్ వాళ్ళ పిల్లల భవిష్యత్తు ఇక్కడే ఉంది. ఎంతోమంది కుటుంబాలు వాళ్ళ ఫ్యామిలీస్ అంతా ఇక్కడే జీవిస్తున్నారు. వాళ్ళ కష్టపడ్డ సొమ్ము వచ్చిన జీతంలో సగం ఈఎంఐకి పోగా సగం వాళ్ళకు అవసరాల నిమిత్తం కుటుంబాల కోసం పైసలు జమ చేసుకొని ఈరోజు ఈఎంఐలు కట్టుకుంటూ బతుకుతున్నారు. ఇలాంటి వాళ్ళ కడుపు కొడితే నీకు ఏమొస్తుంది రేవంత్ రెడ్డి? ముఖ్యంగా ఈరోజు మూసీ డెవలప్మెంట్ నువ్వు అసలు ఏంది, అసలు నీ ప్లాన్ ఏంటి? ముందు పబ్లిక్ సమాచారం ఇవ్వాల్సిన అవసరం లేదా? అంటే నువ్వు మూసీ డెవలప్మెంట్ ఈరోజు సగం కాలనీ పోతుంది అంటే మూసీకి ఎక్కడ ఉంది? మా దగ్గర ఈరోజు పర్మిషన్ తీసుకుని ఇండ్లు మొత్తం అపార్ట్మెంట్ల సార్ కొట్టేస్తున్నావు. దానికి ఒక ఇన్ఫర్మేషన్ ముందే పాస్ చేయాలని తెలియదా మీకు? అంటే ఏం చేద్దాం అనుకుంటారు? రోడ్ వేద్దాం అనుకుంటున్నావా? పంట పొలాలు వేద్దాం అనుకుంటున్నావా? ఐటీ సెక్టర్ వేద్దాం అనుకుంటున్నావా? కమర్షియల్ ఏరియాలు ఏమైనా కట్టిద్దాం అనుకుంటున్నావా? దీనికి ఇన్ఫర్మేషన్ ఇవ్వాల్సిన బాధ్యత మీకు లేదా? ఈరోజు మంత్రులు వస్తారు, ప్రెస్ మీట్ పెడతారు, మీకు ఏం నష్టపరిహారం ఏమన్నా మేము ఇస్తాము, లేదంటే మీకు వేరే పునరావాసం కల్పిస్తాం అంటే పునరావాసం అంటే ఏంటి? డబుల్ బెడ్రూమ్ ఇస్తారా? ఈరోజు లక్షల కోట్లు పెట్టుబడులు పెట్టి ఈరోజు ఇల్లు కట్టుకొని ఈఎంఐలు కట్టుకుంటే నువ్వు డబుల్ బెడ్రూమ్లో ఉంటారా? నువ్వు ఉంటావా? నీ మంత్రులు ఉంటారా? మీ ఫ్యామిలీస్ ఉంటారా పోయి డబుల్ బెడ్రూమ్లు ఇళ్ళల్లో? ఈరోజు జిహెచ్ఎంసీ పరిధిలో ఈరోజు అంటే టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు అందరూ గెలిచినందుకు నీకు పగ ఉందా, కోపం ఉందా? కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఎవరు గెలవలేదని హైదరాబాద్ మీద పడ్డావా ఏంది? ఈ పేదోళ్ళ కడుపు కోత కానీ మిడిల్ క్లాస్ కడుపు కోత నీకు మంచిది కాదు. నీ ఇప్పటికైనా ప్రజల ఆహ్వానార్థాలు మొత్తం అర్థం చేసుకొని ఈ ప్లాన్ ఇది ఏమున్నా కూడా ఇక్కడితో ఆపేసేయాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. చెరువు కట్టలలో ఎక్కడున్నా నువ్వు ఎక్కడైనా చెరువు కబ్జాలు చేసి కట్టిన ఇల్లు కూలగొట్టండి, మేమే సహకరిస్తాం. అంతేగాని ఈరోజు పబ్లిక్ ఒక్కొక్కరు ఎంతమంది ఆకర్షణతో ఉన్నారంటే రేపు భారీ ఎత్తున మేము చదరంపు డివిజన్ కానీ ఇక్కడ మొత్తం మూసి పరివాహకులు మొత్తం రోడ్ల మీదకి వస్తున్నాము, మీ ఇల్లు ముట్టడి చేస్తాము, ఖచ్చితంగా మీ ఇంటి నిన్ను తగలబెట్టేదాకా కూడా పబ్లిక్ వదిలిపెట్టరని ఖచ్చితంగా హెచ్చరిస్తున్నాము. సీఎం ఉంటాం సార్, మేము ఇల్లు కొనుక్కోవాలని చెప్పేసి మా కళ ఇల్లు కొనుక్కోవాలని, పిల్లల పెళ్లిళ్ళకైనా దేనికైనా కావాలంటే ఇల్లు కావాలని ఎవరైనా అడుగుతారు. అడిగినప్పుడు కాదంటే మేము రూపాయి కూడా పెట్టుకొని 38 లక్షల రూపాయల లోన్ తీసుకొని మేము ఇల్లు కొనుక్కున్నాం. ఇల్లు కొనుక్కున్నప్పుడు కాదంటే 7 ఏళ్ళు అవుతుంది మేము ఇల్లు కొనుక్కొని. 7 ఏళ్ళ నుంచి బ్యాంకులో లోన్ తీసుకుంటే దానికి వడ్డీలు కట్టడానికనే 20 లక్షల చిల్లర అయిపోయింది. మేము ఇంకా 25 సంవత్సరాలు లోన్ కట్టాలి మేము. ఏడికలు కట్టాలి మేము? నువ్వు ఇల్లు తీసుకుంటే అసలు నీది ఏంటంటే నీది మూసి ఆడు ఉంది కాబట్టి నువ్వు ఇక్కడ దాకా ఎవరు కబ్జాలు చెయ్యొద్దు, కట్టుకోవద్దు ఇల్లు అని చెప్పేసి నువ్వు చెప్పాలి. మూసి కట్టుకునేదాకా మూసుకొనుకుంటా ఎల్ఆర్ఎస్ అంటావు, బిఆర్ఎస్ అంటావు, అదంటావు, తొక్కంటావు, తోలంటావు. నువ్వేమో మమ్మల్ని లాగం చేద్దాం అనుకున్నావు. నువ్వు మాకు ఓటై అని తిరిగినావు. నువ్వు ఇప్పుడు ఎక్కడ పోయినా